హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కౌశికి, యువరాజ్, కమలాకర్ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు. జేడీ, కేడీ కూడా అక్కడే ఉంటారు. ఈ జేడీ ఆ వీళ్ళనామాని కౌశికి చేతికి ఇవ్వు అని జేడీ చెప్పడంతో అలాగే అని కేడీ వీళ్ళనామాని కౌశికి చేతిలో పెట్టేస్తాడు. ఈ వీళ్ళనామా కౌశికి అక్క చేతికి వెళ్ళకూడదు అని అనుకుంటే ఈ జేడీ కేడీ ఇద్దరు అక్క చేతికి వచ్చేలా చేశారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, ఇప్పుడు ఏం చెయ్యాలి? యువరాజ్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత కౌశికి ఆ వీలునామాని పట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటుంది. ఆ వీలునామాలో ఏముంది కౌశికి చెప్పు అని వైజయంతి అడుగుతూ ఉంటే అందరూ చాలా ఆతృతగా వినడానికి రెడీగా ఉంటారు. లాయర్ గారు చెప్పినట్టు ఆస్తి మొత్తం మా నాన్నగారు నా పేరు మీదనే రాయలేదు. నా మీద సగం ఆస్తి మాత్రమే రాశారు. మిగతా సగం సుధాకర్ బాబాయ్ మొదటి సంతానానికి ఆస్తి చెందవలసిందిగా ఈ వీలునామాలో ఉంది. అంటే సుధాకర్ బాబాయ్ మొదటి సంతానం అంటే కేదార్ గురించి రాసినట్లు పిన్ని అని కౌశికి చెప్పటంతో వైజయంతి, యువరాజ్ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఈ దత్తాత్రేయ మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి, ఈ ఆస్తిలో సగభాగమేమో కౌశికి అక్క పేరు మీద, ఇంకొక సగభాగం కేదార్ గడి పేరు మీద. ఇది అస్సలు జరగకూడదు. ఏం చెయ్యాలి, ఇక ఏం చెయ్యాలి అని వైజయంతి యువరాజ్